యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్న అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో సమస్త విశ్వం శాంతిగా క్షేమంగా ఉండాలని కోరుకోవడం కనబడుతున్నది. అంటే దృష్టి ఎంత విస్తరించిందంటే మానవుడు మానవ సమూహం యొక్క క్షేమం అనేది ఒక సంకుచిత దృష్టి. మనం అనుకుంటాం మానవతావాదం, మానవులందరూ బాగుండాలని. కానీ భూమి యందు మానవ జాతి మాత్రమే లేదు. అయితే భూమి యందు ఉన్న వాటిని చూడడం ఒక దృష్టి అయితే, అనంత విశ్వం వైపు మన దృష్టి పరచుకోవాలి. దీన్ని విశాల దృష్టి అంటారు. ఈ విశాల దృష్టి సనాతన ధర్మంలో కనబడుతుంది. ఋషులకు సంకుచిత దృష్టి లేదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అక్కడి నుంచి నా సమాజం బాగుండాలి, నా మతం బాగుండాలి, నా వర్గం వారు మాత్రమే బాగుండాలి అనేది సంకుచితత్వం యొక్క రూపాలు. మంచిదే, తాను బాగుండాలి, కుటుంబం బాగుండాలి, అందరూ బాగుండాలి. కానీ అందరూ బాగుండాలని విశ్వం విషయం అంత విస్తరించడం ఉన్నదే, అది సనాతన ధర్మంలో కనబడుతుంది. కానీ విశ్వమంతా బాగుండాలనేటువంటి విస్తార దృష్టి, విశాల దృష్టి సనాతన ధర్మంలో సహజంగా ఉంది. ఇది గ్రహించవలసింది. దానికి సంబంధించిన మంత్రములు మనం ఋగ్వేదం మొదలు కనబడతాయి. అవి ఊరికనే అంతా బాగుండాలని అనడం కాకుండా దివ్యశక్తితో, తపశ్శక్తితో ఒక మంత్రంలో వాటిని పలికారు. అందరూ బాగుండాలని అందరూ చాలామంది అంటూ ఉంటారు. కానీ అంతా బాగుండాలని దర్శించి వాటన్నిట్లో భగవంతుడున్నాడనే స్పృహతో అన్నిట్లో ఉన్న భగవంతుడు అన్నిటినీ కాపాడుగాక అనేటువంటి విశాల భావన వేదముల్లో కనబడుతుంది, పురాణాల్లో కనబడుతుంది, ఇతిహాసాల్లో కనబడుతుంది. సనాతన ధర్మ వాంగ్మయం అంతా ప్రసరిస్తుంది. అంటే నా సనాతన ధర్మంలో ఉన్న లక్షలాది ఋషుల యొక్క ఒకే భావం ఏంటంటే విశ్వమే విశ్వేశ్వరుడు అనే దృష్టి. ఇదొక్కటి తెలుసుకోవాలి. విశ్వేశ్వరుడు వేరు, విశ్వం వేరు కాదు. విశ్వేశ్వరుడే విశ్వమంతా వ్యాపించాడు. వ్యాపించేరుడు విష్ణువు అని అర్థం. కానీ విష్ణు, విశ్వేశ్వర, విశ్వం ఇవన్నీ ఒకే పరమేశ్వరునికి సంబంధించిన మాటలు. అలా పరిశీలిస్తూ జౌశాంతి, అంతరిక్షశాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయశాంతి, వనస్పతయ శాంతి అని చెప్పారు. అంటే ఆకాశం శాంతంగా ఉండాలి, అంతరిక్షం శాంతంగా ఉండాలి, భూమి శాంతిగా ఉండాలి, ఓషధులు శాంతిగా ఉండాలి, వనస్పతులు బాగుండాలి. ఈ చెప్పడంలో ముందు దృష్టి ఎక్కడికి వెళ్తే ద్యౌహు, ఆకాశానికి కూడా పైన ఉన్నటువంటి దివ్యధామం ఒకటి ఉంటుంది. ఆ దివ్యత్వం ఆకాశం నుంచి పంచభూతాలని, జీవుల్ని అనుగ్రహిస్తుంటుంది. కనుక ఆ దివ్యత్వం ఉండే చోటు ద్యౌహు. ఆ దివి క్షేమంగా ఉండాలి, అంతరిక్షం కూడా శాంతిగా ఉండాలి, భూమి శాంతిగా ఉండాలి, ఓషధులు శాంతిగా ఉండాలి. అంటే భూమిలో లభించే సస్యములు మొదలైనవన్నీ, వనస్పతులు, ఓషధులు ఇత్యాది నామములు భేదాలు తెలుసుకోవాలి. కొన్ని వృక్షజాతులు ఓషధులు, కొన్ని వనస్పతులు, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా శాంతిగా ఉండాలి అని కోరుకున్నాడు. అంతేగాని ముందు మానవుడితో మొదలుపెట్టలేదు. ముందు ద్యౌహు దివిని పేర్కొని, ఆ తర్వాత అంతరిక్షాన్ని చెప్పి, ఆ తర్వాత భూమిని చెప్పి, జలములను చెప్పి, ఇలా చెప్తే ఆపశాంతి, జలములు శాంతిగా ఉండాలన్నాడు, భూమి బాగుండాలన్నాడు, ఔషధాలు బాగుండాలన్నాడు. దృష్టి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించింది. ఇంకా గొప్ప మాట ఏమంటాడంటే దేవతలు బాగుండాలన్నాడు. దేవతలు మనల్ని బాగుండాలన్నారు, కానీ మనం దేవతలు బాగుండాలంటే ఏంటి? ఇంకొకరు బాగుండాలనుకోవడం కాంక్ష ఏది ఉందో అదే గొప్ప భావన, అదే గొప్ప తపస్సు కూడా. కానీ అంత గొప్పగా భావించారు. అలాగే విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా చూడటం అనేటువంటి అంశం ఏదైతుందో అది అనేక గ్రంథాల్లో మనకు కనబడుతున్నది. భాగవతంలో మాట అంటాడు, ఖం వాయుమగ్నిం సలిలం మహించ జ్యోతింషి సత్వాని దిశోద్రుమాదీన్ సరిత్ సముద్రాశ్చ హరే శరీరం యత్కించ భూతం ప్రణమేదనన్యః. గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. మనం భగవంతుని ఎలా ప్రణామం చేయాలి అంటే భగవంతుడి శరీరానికి నమస్కారం చేయన్నాడు. ఎవరికైనా వాళ్ళ శరీరానికి నమస్కారం చేస్తాం కదా. భగవంతుడి శరీరము అంటే ఈ కనిపిస్తున్న విశ్వమే భగవంతుడి యొక్క శరీరము. అది విశ్వం విష్ణుర్వషట్కార అన్నప్పుడు విరాడ్రూప భావన, సమస్తము పరమాత్మని యందు దర్శించుట, సమస్తమునందు పరమాత్మను దర్శించుట, రెండూ కూడా. అంటే పరమాత్మ యందు సమస్తాన్ని చూడాలి, అదేవిధంగా సమస్తమునందు పరమాత్మని చూడాలి. అదే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన అని భగవద్గీతలో చెప్తున్నాడు. ఈ సాధన తెచ్చుకోవాలంటే
అలా తెచ్చుకున్నప్పుడు సమస్తము విష్ణువే అనే భావం కలుగుతుంది. ఆ భావం ఇక్కడ చెప్తూ ఖం వాయుమగ్నిం సలిలం మహించ. ఖం అంటే ఆకాశం, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, జ్యోతింషి. అదేవిధంగా జ్యోతిర్గణములన్నీ కూడా అంటే గ్రహములు, నక్షత్రాలు, తారకులు ఇత్యాదులన్నీ కూడా సత్వాని. సత్వం అంటే ప్రాణులు, దిశ దిక్కులు, ద్రుమాదీన్ వృక్షాదులు, సరిత్ సముద్రాశ్చ నదులు, సముద్రాలు, ఇవన్నీ హరే శరీరం. ఇది హరి యొక్క శరీరము. ఇది రోజు అనుకుంటూ ఉంటే ఇవన్నీ హరి అని తెలిసిపోతే అందులో ఉన్న హరి ఆ ప్రకృతి వల్ల మనకి ఏ ప్రమాదం కలగకుండా కాపాడతాడు. అంతటా విష్ణువుని ఎవడు దర్శిస్తున్నాడో, అన్నిటా విష్ణువున్నాను ఎవడు భావిస్తున్నాడో అతన్ని అంతటా అన్నిటా విష్ణువు రక్షిస్తాడు. ప్రహ్లాదుని అలాగే కాపాడాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళని శలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమనన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయా ఎడల్ అన్నాడు హిరణ్యకశిపుడితో. సముద్రంలో అన్ని చోట్ల విష్ణువే ఉన్నాడు అనే భావం ఆయనకున్నది. అదే విష్ణువు అనొక దేవుణ్ణి పూజించి మిగిలిన వాళ్ళని కాదని అనుకునేటువంటి అల్పబుద్ధి కాదు అతనిది. సర్వము విష్ణువుగా భావించేవాడు ఉత్కృష్టమైన విష్ణు భక్తుడు. అలాంటి వైష్ణవజన సాంగత్యమే మనకు ఉత్తమ స్థితినిస్తుంది. వైష్ణవుడు అంటే అది సర్వత్రా విష్ణువుని దర్శించే భక్తిభావం ఉన్నవాడు వైష్ణవుడుతున్నాడు. అది ఆదిశంకర భగవత్పాల్ వారు గీతాభాష అనేక చోట్ల బ్రహ్మజ్ఞానిని వైష్ణవ శబ్దంతో ప్రయోగించారు. అంటే నారాయణుడే పరబ్రహ్మము, నారాయణుడు లేని చోటు లేదు. హరిమయము విశ్వమంతయు, విశ్వమంతా హరిమయము, హరి లేని చోటు ఇసుమంత కూడా లేదని పోతన భాగవతంలో తెలియజేస్తున్నాడు. అంటే వ్యాస భాగవతం వాక్యమే ఆయన తెలియజేశాడు. హరినీమయమే అంతాను అరసి నిన్ను శరణని నాను అంటాడు హనుమాచార్యులు వారు. కానీ విశ్వమంతా హరిమయంగా చూడాలి, హరి విశ్వమయుడుగా చూడగలగాలి. కనుక విశ్వమే విశ్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు విశ్వరూపుడు, సర్వవ్యాపుడు కనుక ఆయనే విష్ణువు అనే భావాన్ని అంత చక్కగా భాగవతం మనకు అందిస్తున్నది. అందుకే అటువంటి విష్ణువుకి మేము ప్రణామం చేస్తున్నాం. అంటే విష్ణువుని వేరుగా చూడట్లేదు, విశ్వమును వేరుగా చూడట్లేదు, విశ్వరూపుడైన విష్ణువు. కానీ విశ్వరూపుడైన విష్ణువును ఉపాసిస్తూ ఉంటే క్రమంగా విశ్వాతీతమైన పరతత్వంతో మన ఐక్యం కాగలం. ఇదే భావాన్ని శివపరంగా చూస్తే అష్టమూర్తి భావంలో అదే చూపిస్తున్నారు. శివుడిని అష్టమూర్తిగా ఉపాసించమని చెప్తున్నారు. అంటే 8 మూర్తులు శివుడే. ఆ 8 మూర్తులు ఏమిటంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము 5 అయ్యాయి. సూర్యుడు, చంద్రుడు, అలాగే క్షేత్రజ్ఞుడైన జీవుడు, మొత్తం 8. ఇంకో చోట యజ్ఞము చేయువాడు అన్నారు 8వ వాడిని. అంటే జీవుడనే స్థానంలో యజమాని అన్నారు. యజ్ఞము చేయువాడు అంటే అర్థం ఏంటంటే ఎవడు త్యాగపూర్వకంగా భగవదర్పణ బుద్ధితో జీవిస్తాడో అటువంటి జీవుడు కూడా భగవత్ స్వరూపంగానే భావించు అని చెప్పారు. అది గొప్ప విషయం. అంటే ఉత్తములను భావించడం. అలా కాకుండా ప్రతివారిలో నేను అనేబడే ఏ జీవ చైతన్యం ఉన్నదో అది కూడా ఈశ్వరుడే. ఇప్పుడు చెప్పిన పంచభూతాలు, సూర్యచంద్రులు జీవ చైతన్యం, 8 విష్ణువై శివుడే. అయితే శివుడన్నా విష్ణువన్నా ఒకటే, సర్వవ్యాపకుడైన శివుడే విష్ణువు. అందుకే వేదంలోనే నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహిన మంత్రం ఉంది. నమో భగవతే రుద్రాయ విష్ణవే అంటే రుద్రుడైన విష్ణువునకు, విష్ణువైన రుద్రునికి నమస్కారం అని వేదంలోనే పక్కపక్కనే చెప్పారు ఇక్కడ. ఎందుకంటే విష్ణువు రుద్రుడు ఎక్కడున్నారంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అన్నాం. శివుడు ఎక్కడున్నారంటే యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అని మంత్రం ఉంది. ఈ మంత్రమే శ్లోక రూపంలో పురాణాల్లో కూడా కనబడుతున్నది. ఏ రుద్రుడు అగ్నియందు, జలమునందు, భూమియందు, విశ్వాభువనాన్ని సమస్తమైన భువనములందు ఉన్నాడో ఆ రుద్రుడికి నమస్కారం అన్నారు. రుద్రుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు ఇప్పుడు. అందుకే విష్ణు, రుద్ర, శివ ఇవన్నీ ఒకే పరమాత్మ యొక్క పేర్లు. పరమాత్మ ఒక్కడే. ఆ భావంతో విష్ణు భక్తులు ఆ పరమాత్మను విష్ణు అని పిలిస్తే శివభక్తులు శివ అని పిలుస్తున్నారు. కానీ వీరికొక విశ్వం, వారికొక విశ్వంలో అందరికీ ఒక్కటే విశ్వం ఉంది. ఆ విశ్వమంతా ఈశ్వరుడే పరమాత్మ అని చెప్తున్నారు ఇక్కడ. కనుకనే అదే విష్ణువు, అదే శివుడైన భావం తెలుసుకోగలగాలి. ఇలా మన బుద్ధి ఒక విస్తారమైన తాత్విక స్పృహతో ఉన్నట్లయితే భేదభావాలన్నీ సమసిపోతాయి. అందుకే అష్టమూర్తిగా శివుణ్ణి ఆరాధించడం అనేది శైవాగమాల్లో, శైవ శాస్త్రాల్లో కనబడుతుంది. అష్టమూర్తులుగా చూడడం అంటే విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా దర్శించడమే. శివునికి విశ్వనాథుడిని పేరుంటే విష్ణువుకి జగన్నాథుడినే పేరుంది. జగత్తు విశ్వం అంటే ఒకటేగా. కనుక జగన్నాథుడు కూడా విశ్వనాథుడు కూడా లేడు, నాథుడు ఒక్కడే. ఆ నాథుడినే జగన్నాథుడని విశ్వనాథుడిని కొలుచుకుంటున్నాం. ఈ స్పృహ మనకు కలిగి ఉండే ఆరాధన చేయాలి. ఇప్పుడు విశ్వమంతా శివునిగా అంటే పరమాత్మగా చూస్తున్నాం. శివుడు అంటే శుభస్వరూపుడు, అలాగే విష్ణు అంటే సర్వవ్యాపకుడు. ఈ రెండు ఒకే ఈశ్వరుని యొక్క 2 లక్షణాలను తెలుసుకోగలగాలి. అష్టమూర్తి ఉపాసన గురించి వచ్చేటప్పుడు కాళిదాస మహాకవి అద్భుతంగా తెలియజేస్తాడు. అది జగత్ప్రసిద్ధి చెందిన అభిజ్ఞాన శాకుంతలంలో
మంగళాచరణ శ్లోకంలో చెప్తున్నాడు. యా సృష్టి స్రష్టురాజ్య వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయగుణా యా స్థిత వ్యాప్య విశ్వం యామాహు సర్వబీజ ప్రకృతిరితి యయా ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశ. ఎంత అందమైనటువంటి శ్లోకం ఇది. ఇది సాహిత్య జగత్తులో చాలామంది ఈ శ్లోకం నేర్చుకుని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంస్కృత భాషను అధ్యయనం చేసేవాళ్ళు ఇలాంటి శ్లోకాలను అధ్యయనం చేస్తుంటారు. అందులో కాళిదాస మహాకవి, భారతదేశం గర్వించదగ్గ విశ్వకవి కాళిదాసు. ఆయన చెప్తున్నాడు ఇందులో, యా సృష్టి స్రష్టు రాజ్య, సృష్టికి పూర్వం ఏదుందో అది భగవత్ స్వరూపం అన్నారు. అంటే భూమి మొదలు ఏర్పడకముందు ఉన్నది అంటే జలము, మొదలు చెప్పింది జలం. వహతి విధిహుతం యా, ఏది హుతములను అంటే హవిస్సుల్ని భరిస్తోందో అది రెండవ స్వరూపం అన్నారు, అంటే అగ్ని. యాచ హోత్రి అంటే ఎవరైతే అగ్నిహోత్రమును ఆరాధిస్తున్నాడో అతడి యజమాని. అప్పుడు 3 రూపాలు చెప్పారు. ఏ ద్వే కాలం విధత్త, 2 కాలాలు ఏర్పరుచుతున్నది ఎవరో అన్నారు, అంటే పగలు రాత్రి. పగలు రాత్రి అంటే సూర్యచంద్రులు చెప్పారు. శృతి విషయ గుణ యా స్థిత వ్యాప్య విశ్వం, ఏది అంతటా వ్యాపించి శబ్దగుణకంగా ఉందో అది అన్నారు. శబ్దగుణకం అంటే ఆకాశం. అందుకే ఇక్కడ చెప్తున్నది ఆకాశాన్ని చెప్పారు. అది ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది కనుక అది విశ్వమంతా వ్యాపించి శబ్దగుణకముగా ఉన్నది ఆకాశం. ఆకాశం శబ్దగుణం, జలము రసగుణం, అగ్ని రూపగుణం అని చెప్తారు కదా శబ్దస్పర్శ రూపరసగంధాదుల్లో. కానీ ఆకాశం అని పేరు చెప్పకుండానే ఆకాశాన్ని అంత చక్కగా చెప్పాడు. యామాహు సర్వబీజ ప్రకృతి, సర్వబీజములకు ఏది మూలమో అంటే భూమి అని చెప్పారు. యయా ప్రాణిన ప్రాణవంత, దేని చేత ప్రాణములు కలిగి ఉన్నారంటే వాయువు. ఇలా పంచభూతాలని చెప్పి ప్రత్యక్షాభి, ఇలా ప్రత్యక్షముగా 8 రూపములతో ఉన్న శివుడికి నమస్కారం. అంటే శివుడు కనబడుతున్నాడు, శివుడు కనబడలేదు, వాళ్ళు కేవలం ఒక మతంలో శివభక్తులకు మాత్రమే కనబడతారు అనుకుంటే ఎలాగా? ఇదంతా శివుడని చెప్తుంది శివ సంబంధమైన గ్రంథములు. కానీ విశ్వమంతా శివునిగా దర్శించడం అనేది గొప్ప ఉపాసన. ఈ మాటనే మహానుభావులు రమణ మహర్షి ఉపదేశారంలో జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం అన్నారు. విశ్వమంతా ఈశ్వర స్వరూపణ భావనతో చేసే పూజే నిజమైన పూజ అని మాట అక్కడ చూపిస్తున్నారు. అలా ఎవరైతే ఆరాధిస్తున్నారో విశ్వమంతా విశ్వేశ్వరుని చూసినవాడు విశ్వాతీతుడైన పరతత్వాన్ని పొందగలడు. ఇది ఒక రహస్యమైన మాట. దీని శంకర భగవత్పాల్ వారు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో భూరం భాంసనలో నిలోంబర మహర్నాథ ఉమాంసు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తైన స్తోత్రంలో అద్భుతంగా చెప్పారు. అంతటా పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవడమే ఆధ్యాత్మిక సిద్ధి అంటే. అది రావాలి. అందుకే పరమాత్ముని వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే అంటాడు త్యాగరాజస్వామి వారు. పరమాత్ముడి వెలిగే ముచ్చట, పరమాత్ముడు అంతటా వెలిగి ఉన్నాడు, అది తెలుసుకుంటూ ముచ్చట ఒక ఆనందం కలుగుతుంది. ఎక్కడెక్కడుంటే హరియట హరుడట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట. ఎంత చక్కని భావం చెప్పారు. అలాంటి భావంతోనే ఇక్కడ అష్టమూర్తుల్ని భావించడం కనబడుతుంది. దీని గురించి శివపురాణం ఎంత చక్కని మాట చెప్తోంది అంటే, అష్టమూర్తిగా శివుణ్ణి ఆరాధిస్తే విశ్వమంతా నీకు అనుకూలంగా మారుతుంది అని చెప్పారు. విశ్వమంతా 8 కదా ఉన్నాయి. 8 శివుడు అనికే వాడికి 8 శివం అయిపోతాయి. శివం అంటే మంగళం, శుభం, క్షేమం, శాంతం. కానీ 8 శివుడు ఉన్నాడు అనుకుంటే 8 శాంతంగా మారిపోతాయి. అంటే పంచభూతాలు మనకు అనుకూలంగా శాంతిగా ఉంటాయి. సూర్యచంద్రులు అనుకూలిస్తారు, ప్రతి జీవులు అనుకూలిస్తారు. ఇదిగా ప్రతివాడు కోరుకునేది. పంచభూతాల నుంచి ఉపద్రవాలు రాకూడదు, ఇతర వ్యక్తుల నుంచి జీవుల నుంచి ప్రమాదాలు రాకూడదు. ఆ సూర్యచంద్రులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. అంటే సూర్యచంద్రులు అనుకూలంగా ఉండాలంటే కాలం మనకు అనుకూలంగా ఉండాలనుకుంటాం. ప్రతివాడు అనుకునేది ఇదే కదా. కానీ సూర్యచంద్రులు ఎవరి స్వరూపమో అతడే కాలస్వరూపుడు. అందుకని మహాకాలుడని కూడా పేరున్నది. అలాంటి కాలస్వరూపం ఆయన, కాలం అనుకూలించింది. పంచభూతాలు ఆయన అయినప్పుడు పంచభూతాలు మనకు అనుకూలిస్తే ఇంకేం కావాలి? మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, బయట పంచభూతాలు ఉన్నాయి. ఈ లోపల బయట ఉన్న పంచభూతాలు అనుకూలించాలన్నా, కాలం అనుకూలించాలన్నా, అదేవిధంగా అందరిలో ఉన్న జీవుడు ఈ జీవుడు పట్ల అనుకూలించాలన్నా 8 రూపాలతో శివుడిని ఆరాధించాలి అని ఒక పద్ధతి ఏర్పరిచారు. 8 రూపాలతో ఆయన నిత్యం ఆరాధించితే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది. కింద మూలం ఒక శక్తి వృక్షమంతా ఉంటుంది. కానీ విశ్వమూలుడైన విశ్వేశ్వరుని శక్తి విశ్వమంతా ఉందని తెలుసుకోవాలి. అప్పుడు చెట్టును పెంచి పోషించాలంటే మూలానికి నీరు పోయాలి. అలాగే విశ్వమంతా మనకు అనుకూలంగా ఉండాలంటే విశ్వమంతా ఎవడి స్వరూపమో, విశ్వానికి ఎవడు మూలమో ఆ విశ్వేశ్వరుని ఆరాధించాలి అన్నారు ఇక్కడ. ఇది ఎవరు? కేవలం తత్వం చేసిన వాళ్ళు ఆధ్యాత్మికవాదులను మాత్రమే కాదు,
ఈ భావంతో ఎవరు శివుని ఆరాధన చేసినా వాళ్ళకి విశ్వంలో అన్నీ అనుకూలిస్తాయని అద్భుతమైన మాట చెప్పారు. ఇది అన్నీ అనుకూలిస్తాయనేది సాధారణ దృష్టి, అంటే ప్రతి అభీష్టము నెరవేరుతుందని. అసాధారణ దృష్టి అంటే అంతటా పరమాత్మని చూసి ఆయనకు భిన్నముగా ఏదీ లేదనే భావంతో తాదాప్యం చెందడం పరమార్థ దృష్టి. ఈ రెండూ కూడాను అష్టమూర్తి ఉపాసన వల్ల మనకు తెలుస్తున్నాయి. దీన్ని చెప్తూ శివపురాణం ఎంత అద్భుతంగా చెప్తోందంటే, వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి వయ్యథ శివస్య పూజయా తత్వత్ పుష్యత్యస్య వపుర్జగత్. వృక్షం అంతా మనకి ఫలవంతంగా అందాలంటే మూలానికి ఎలా నీళ్లు పోస్తామో, విశ్వమూలుడైన శివుని ఆరాధించడం చేత జగత్ అనే శరీరం అంతా పుష్టి పొందుతూ ఉంటుంది. ఆ జగత్తు మనకు ఫలితాన్ని ఇస్తుంటుంది. ఎంత అద్భుతమైన ఉపమానంతో చెప్పారు. అలాగే సర్వాభయ ప్రదానంచ, విశ్వాన్ని విశ్వేశ్వరుడు అనుకున్నప్పుడు విశ్వంలో మనం ఎలా ప్రవర్తించాలి అది అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. సర్వాభయ ప్రదానంచ సర్వానుగ్రహణం తథా సర్వోపకారకరణం శివస్యారాధనం విదుహు. శివారాధన అంటే ఏమిటి అంటే, నువ్వు అందరికీ అభయం ఇవ్వాలి, అందరినీ అనుగ్రహించాలి, అందరికీ ఉపకారం చేయాలి. ఈ మూడు. అభయం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? మన వల్ల ఎవడికి భయం కలగకూడదు. అబ్బో వీడు వస్తున్నాడు తిడతాడనో, వీడు వస్తున్నాడు కొడతాడనో, వీడు నన్ను దోచుకుంటాడనో, వీడు నన్ను హింసిస్తాడనో భయం అవతల వాడికి కలిగిందంటే అలా భయం కలిగించేవాడి జీవనం వ్యర్థ జీవనం అంటారు. కనుక మన నుంచి ఎవ్వడికి భయం కలగకుండా ప్రవర్తించాలి. అంతేకాదు ఇతరుల భయాన్ని పోగొట్టేటట్టు మనం ప్రవర్తించాలి. వాళ్ళు భయం కలిగించకూడదు సరికదా, వాళ్ళకు ఉన్న భయాన్ని మనం ఎంతవరకు తొలగించగలం అంతవరకు తొలగించగలగాలి. అది సర్వ అభయ ప్రదానం, ఇదొకటి. రెండవది సర్వ అనుగ్రహణం, అందరి పట్ల దయ కలిగి ఉండడం, వారి పట్ల ప్రేమ కలిగి ఉండడమే సర్వానుగ్రహణం రెండవది. మూడవది సర్వోపకారకరణం, అందరికి ఉపకారం చేయడం. ఈ మూడే శివస్య ఆరాధనం విదుహు. శివారాధనం తెలుసుకో. ఇప్పుడు విష్ణు పురాణాల్లో శివపురాణాల్లో ఒకటే చెప్తున్నారు. ఇది గమనించవలసిన గొప్ప అంశం. ఆ ఏకత్వాన్ని పట్టుకుంటే యథేహ పుత్రపౌత్రాదేహి ప్రీత్యా ప్రీతో భవేత్పిత తథా సర్వస్య సంప్రీత్య ప్రీతో భవతి శంకర. గొప్ప మాట చెప్పాడు. పిల్లలందరికీ ప్రీతి ఆనందం ఉంటే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు. విశ్వమంతా ఆయన నుంచి వచ్చిందంటే ఆయన నుంచి వచ్చిన విశ్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు అనుకోండి, విశ్వానికే తండ్రి అని శివుడు సంతోషిస్తాడు. ఇది ఒక మంచి మాట చెప్పారు. దేహినో యస్య కశ్యాపి క్రియతే యది నిగ్రహ అనిష్టమష్టమూర్తే సత్కృతమేవ నసంశయ. జీవుల్లో ఏ ఒక్కరినైనా బాధించితే అది శివుని బాధించినట్లే. ముందు చెప్పినది అందరినీ ప్రేమిస్తే శివుని పూజించినట్లే చెప్పారు. ఇప్పుడు మరొక రకంగా బోధించడం ఇది. ఎవరినైనా నువ్వు బాధించినట్లయితే క్రియతే యది నిగ్రహ అంటే వారు బాధ కలిగేట్టు ప్రవర్తిస్తే అష్టమూర్తి అయిన శివుని బాధించినట్లే. అందుకే అష్టమూర్తి తత్వం బాగా తెలుసుకోవాలండి. వీటికి నామములు కూడా చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః. అంటే అష్టమూర్తుల్లో ఒక్కొక్క మూర్తికి సంబంధించిన నామం ఉంది. ఆ నామాలు తెలుసుకుంటూ పూజిస్తాం. కానీ నామాల యొక్క పరమార్థం తెలియాలి. ఆ నామాల్లో చెప్పే భావం మనస్సులోకి రావాలి. అందుకని భవాయ దేవాయ నమః అష్టమూర్తులు చేసినట్లయితే మనలో 8 బయట 8 మనల్ని అనుకూలిస్తాయి. బాగుంది. అంతవరకే కాదు, ఈ 8 పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే శివారాధన చేసినట్లు. మనకు శివలింగము లేదా ఒక భగవద్ విగ్రహము పెట్టుకున్నప్పుడు దాన్ని ఎంతో కాపాడుకుంటాం, ఎంత ప్రేమగా చూస్తాం. అలాంటి ప్రేమ, అలాంటి కాపాడుకునే భావం నువ్వు పరిసరాల మీద, ప్రపంచం మీద కూడా చూపించగలగాలి. అప్పుడు శివారాధన అవుతుంది అని చెప్తున్నారు. అష్టమూర్త్యాత్మన విశ్వం అధిష్టాయ స్థితం శివం భజస్వ సర్వభావేన రుద్రం పరమకారణం. అష్టమూర్తి రూపముగా విశ్వాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి శివుని భజస్వ సర్వభావేన, అన్ని విధములుగా భజించు. అన్ని విధములుగా అంటే అర్థం కేవలం పూజాధికములు మాత్రమే కాకుండా నిరంతర చింతన, ఇందులో చెప్పిన భావాన్ని ఎల్లవేళల మననం చేసుకుంటూ చూడాలి. అందుకే ఉదయాన్నే సూర్యుడు వచ్చాడు అనగానే శివలింగం కనబడినంత భావంతో నమస్కరించగలగాలి. అంతకంటే జ్యోతిర్లింగం ఉంటుందా? ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం మనకి మన ప్రయత్నం లేకుండానే ఆకాశంలో సాక్షాత్కరించింది. అది శివ సాక్షాత్కారం. అలాగే నిండు చంద్రబింబం చూడగానే చల్లని కాంతులు వెజ్జరుతున్న చంద్రుడు కూడా శివుడే. అందుకే శివయోగ సాధనల్లో ఒకటి చెప్పారు. సూర్యమండలంలో శివుని ధ్యానించే ప్రక్రియ ఒకటి ఉంది, అలాగే చంద్రమండలంలో ధ్యానించే ప్రక్రియ ఉంది. అయితే ఈ సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని హృదయంలో ధ్యానిస్తూ, హృదయంలో సూర్యమండలం, ఆ సూర్యమండలంలో శివుడు, అలాగే హృదయంలో చంద్రమండలం, చంద్రమండలంలో శివుడు. ఇలాంటి ఆరాధన కూడా యోగంలో చెప్తున్నారు. ఇది మనం చూడడం నేర్చుకోవాలి. ఒక జలమును మనం సమీపించగానే జలము కూడా శివస్వరూపమే. అందుకే భారతదేశంలో భూమిని క్షేత్రంగా, జలాన్ని తీర్థంగా నమస్కారం చేస్తారు. ఇది శివదృష్టి అంటే ఇది. ఇలాంటి శివదృష్టి మనకి ఏర్పడాలి. అందుకే మానవ దృష్టి కంటే గొప్పది శివదృష్టి.
ఆ దృష్టిలోకి మనం పరిణమించాలన్నా, అక్కడికి చేరుకోవాలన్నా మనలో ప్రపంచం పట్ల ఈ భావన ఉండాలి. కనుక ప్రపంచం వేరు, పరమాత్మ వేరు కాదు. పరమాత్మ ప్రపంచ రూపుడై ఉన్నాడు, కానీ ప్రపంచ వికారాలకు అతీతుడై ఉన్నాడు. ఈ రెండు తెలుసుకోవాలి. ప్రపంచమంతా ఆయనే, కానీ ప్రపంచ వికారాలు ఆయనకి లేవు. అంటే అర్థం ఏంటి? ఆయన వల్ల నడుస్తున్న ప్రపంచంలో మార్పులు వస్తూ ఉంటాయి, అంతేకాదు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. కానీ ఆయనకి హెచ్చు తగ్గులు లేవు, మార్పులు లేవు అని గ్రహిస్తూ విశ్వరూపుడుగా, విశ్వాతీతుడుగా ఉన్న విశ్వేశ్వరుడి విష్ణువు అనే భావనతో ఆరాధన చేయాలని చెప్తున్నారు. మొత్తానికి సనాతన ధర్మం అన్ని చోట్ల ఒకటే మాట్లాడుతుంది. ఇప్పుడు శివుడు విష్ణువు అంటూ వచ్చాం, కానీ ఇదంతా అమ్మవారిగా చూడమనే భావం ఒకటి ఉన్నది. అది అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర విధాయి అని లలితా సహస్రనామాల్లో చదువుతున్నాం. అంటే అష్టమూర్తిగా అమ్మని చూడడం. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే అంటాడు మూక కవి మూక పంచశతులు. ధరణిమయీం తరణిమయీం స్పష్టంగా అర్థమైపోతున్నాయి. ధరణిమయీం అంటే భూస్వరూపము, తరణిమయీం అంటే సూర్యస్వరూపము, పవన గగన దహన హోతృమయం గాలి, గగనము, అగ్ని. ఇందాక చెప్పండి హోతృ అంటే 8వ మూర్తి అని జీవ చైతన్యము. అంబుమయీం అంటే జలమయము, ఇందుమయీం చంద్రస్వరూపము. ఇలా ఉన్న అమ్మవారి కృపని నేను నమస్కరిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను మూక కవి. అంటే ఒకే పరతత్వాన్ని జగన్మాత రూపంలో ఆరాధిస్తే ఆ జగన్మాతే విశ్వంగా కనిపించింది. దాన్ని విష్ణువుగా భావన చేస్తే ఆ విష్ణువే విశ్వరూపంగా కనబడుతున్నాడు. శివుడిగా భావన చేస్తే శివరూపమే కనబడుతుంది. ఇవి వైదిక భావన. వేదం ఈ 3 రూపములతో భావన మనకు చెప్తుంది. ఇక్కడ ఆ 3 రూపములతో భావన చేస్తున్నాం. కానీ ఇష్టదేవతని విశ్వరూపంగా దర్శించి ధ్యానించడమే నిజమైన భక్తి సాధన అవుతుంది, యోగ సాధన అవుతుంది. ఇలాంటి వైశ్విక దృష్టి ప్రసాదించిన భారతీయ మహర్షులకు నమస్కారం, సనాతన ధర్మానికి నమస్కారం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.